తీసే ఒక కుట్ర జరిగిందని చెప్పడంలో ఖచ్చితంగా డౌట్ లేదు సాంబశివరావు. శాంతిప్రసాద్ గారు, అంటే దాదాపు అంటే చరిత్ర ఉటంకించినట్టయితే 800 సంవత్సరాలు ముస్లిమ్స్ ఈ దేశాన్ని పరిపాలించారు. అలాగే 200 పైచిలుకు సంవత్సరాలు క్రిస్టియన్ పరిపాలించారు. వాళ్ళంతా కూడా ఫస్ట్ సంస్కృతి మీద, దేవాలయాల మీద, దేవతా విగ్రహాల మీద, మన ఆచారాల మీద, వ్యవహారాల మీద దాడి చేసిన మాట వాస్తవం. ఒక సమాజాన్ని నిర్మూలించాలన్నా, ఒక జాతిని నిర్మించాలన్నా వాళ్ళు అనుసరించే పద్ధతులను కట్ చేస్తే చాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎక్కడా కూడా భారతదేశం హిందువులు ఉన్నారే ఓ పర్సంటేజ్ తగ్గి ఉండొచ్చు కాక, కానీ ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని దండయాత్రలు చేసినా తట్టుకున్నారు తప్ప లేచి నిలబడ్డది హిందూ ధర్మం. బాలగంగాధర తిలక్ గారు కానివ్వండి, స్వాతంత్ర ఉద్యమంలో గణేష్ ఉత్సవాల్ని ప్రారంభించినప్పుడు వారు చెప్పిన మాట, అందరూ కలిసి ఒక దగ్గర ఉంటే మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది, సంభాషించడానికి వీలుగా ఉంటుంది. బలాలు బలహీనతలు ఎవరేం పనిచేయాలి స్వాతంత్ర ఉద్యమంలో నాకు తెలుస్తోందని గొప్పగా చెప్పిన వ్యక్తులు ఉన్నారండి. సమాజాన్ని కాపాడుకోవాలి, జాతిని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయాలు సార్. నేను ఈ మధ్య లాస్ట్ మంత్ అంతా కూడా యూకే వెళ్ళొచ్చాను సార్. యూకేలో ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ధర్మాన్ని అంటే, గుడికి వెళ్తారు, అందరూ అక్కడ కలుసుకుంటారు, ప్రతి శనివారం కలుసుకుంటారు, ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటున్నారు, ఒకరి బాధలు ఒకరు పంచుకుంటున్నారు. అందరూ కూడా ఏ ఇబ్బందులున్నా సరే ఎమ్మటే ఫోన్ చేస్తే అన్నీ కూడా సర్దుకుంటున్నారు. ఒకరికి ఉద్యోగం లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా ఒక ఇల్లు ఇచ్చారు సార్, వాళ్ళకి సామాన్లు ఇచ్చారు సార్. ఆ ఉద్యోగ వేటలో కూడా వీళ్ళందరూ ఉన్నారండి. ఆ సమాజం కదా మనకు కావాల్సింది. ఎస్ శాంతిప్రసాద్ గారు. సాంబశివరావు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు సోదరులకు నమస్కారం, చూస్తున్న వీక్షకులకు కూడాను. ముందుగా మీకు అభినందనలు. మీరు కొత్తగా ఒక ఛానల్ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ ఆహ్వానించినందుకు. ఇక విషయానికి వస్తే, హైందవ ధర్మం, హైందవం అనేది ఒక మతం కాదండి, అదొక జీవన విధానం. మన భారతదేశంలో అదొక జీవన విధానం. దీన్ని సుప్రీంకోర్టు కూడాను హిందూ మతం అనేది అది మతం కాదు, అది ఒక ధర్మం అని చెప్పింది. కాబట్టి ఈ యొక్క హైందవ ధర్మం మీద ఎన్నిసార్లు దాడి జరిగినా మీరు చెప్పినట్టుగా ఇక్కడ దీని యొక్క మూలాలు ఎక్కడా దెబ్బతినలేదు. పైగా ఎప్పటికప్పుడు పరిపుష్టి అవుతుంది. కాకపోతే బయట శక్తుల కన్నా లోపల ఉన్న శక్తుల ద్వారా ఈ యొక్క హైందవ ధర్మం కొద్దిగా బలహీనపడిన మాట వాస్తవం. అది ఎవరు ఏంటి అనేది ఇప్పుడు లోతులోకి వెళ్ళడం కన్నా మనలో వర్గాలుగా చీల్చి, కొన్ని వర్గాలు నిమ్న వర్గాలు, కొన్ని వర్గాలు అగ్రవర్ణాలను చీల్చి, నిమ్న వర్గాలు అడిగిదొక్కటం, తర్వాత కాలంలో ఆ నిమ్న వర్గాలు వేరే మతాల వైపు ఆకర్షణ కాబడటం, తద్వారా వేరే మతాలు బలపడటం, ఇది కొంత సమాజంలో అసంతృప్తి రేకెత్తిన మాట వాస్తవం. దానికి పలు సిద్ధాంతాలు, పలు మార్గాలు చూపారు. కానీ ఏది ఏమైనా హైందవ తత్వం అనేది, హైందవ ధర్మం అనేది ఇప్పటికీ ఏకాండంగా హిమాలయ పర్వతాల ఎత్తులోనే ఉన్నది. ఇది ఒక గంగా ప్రవాహం లాంటిది సార్. ఇది ఎంతో మంది దాహార్తం తీరుస్తూ ఉంటుంది, ఎంతో మందికి జీవనాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది ఒక అజరామరమైన ధర్మం. ఇది మతం అని కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు. సరే, మన భారత రాజ్యాంగం వచ్చినప్పుడు మొదట్లో ఈ లౌకిక తత్వం అనేది లేదు, సెక్యులరిజం అనేది లేదు. ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత దీన్ని సెక్యులరిస్ట్ అనేది కూడా చేర్చారు. సరే, అది ఏదైతే కానివ్వండి, మనం బేసికల్గా పరమత సహనం కలిగి ఉన్నవాళ్ళు ఈ సమాజంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఘర్షణ వాతావరణం తక్కువ. మతాల పేరుతో కొట్లాట్లు యూరోపియన్ కంట్రీస్లో, ఇతరత్ర కంట్రీస్లో జరిగినట్లు మనకు జరగలేదు. మీరు అది గమనిస్తే మన మతం ఎంత గొప్పది అనేది, అంటే మన జీవన విధానం ఎంత గొప్పది అనేది అర్థమవుతుంది. ఇటువంటి సామరస్య సర్దుకునే ధోరణి ఉన్న ఈ హైందవ తత్వంలో కొంతమంది చీడ పురుగులు చేరి దాని గురించే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది. ఇందాక పూడి చిత్ర గారు కూడా దాన్నే మాట్లాడింది. నా ధర్మంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనోభావాలు ఉంటాయి. నువ్వు నా ధర్మం వాడిపోయినా నీకు అవి నచ్చకపోతే, నీకు భిన్నాభిప్రాయాలు ఉంటే అది నీ దగ్గరే ఉంచుకో, నీ వరకే ఉంచుకో, కానీ నన్ను విమర్శించకు.
నా యొక్క ధర్మాన్ని, నా యొక్క మనోభిప్రాయాన్ని గాయపరచుకు అని ఆయన చెప్పాడు. అంత స్పష్టంగా ఈ యొక్క హైందవ ధర్మం గురించి గళమెత్తడం అనేది, గతంలో అయితే బీజేపీ నాయకులు మాత్రమే గళమెత్తేవాళ్ళు, మిగతా పార్టీ నాయకులు ఎవరు కూడా గళమెత్తేవాళ్ళు. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు, మైనారిటీ అపీస్మెంట్ అనేది చూసుకొని ఎక్కడ దెబ్బతింటామని చేసి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ భయం లేదు. ఏదైనా కుల్లంగా చెప్తారు, స్పష్టంగా చెప్తారు. తన మనసులో భావాలని విస్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా కూడా సరైన భాష, సరైన పదాలతో వారు ఎదుటివాడిని ఆలోచించేలా మాట్లాడతారు. కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారు తన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గగుడి మెట్లు కడుగుతూ ఆ తర్వాత చేసిన ప్రసంగం దేశం మొత్తం చూసింది సార్. దేశంలో హైందవ శక్తులు, లేకపోతే హైందవ వాదులు, లేకపోతే హైందవ తత్వాన్ని అలవర్చుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరూ గమనించారు. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. మనం ఇప్పుడు తిరుమలలో జరిగిన అపవిత్రత గురించి, మనం అపవిత్రత ఏంటంటే మనం దాన్ని మళ్ళీ చెప్పుకోవడం చాలా అసహ్యంగా కూడా ఉంటుంది. దాన్ని ప్రతి చెప్పుకోవడానికి కూడా అపవిత్రం అనే పదం వాడితే మనం భావం అందరికి అర్థమవుతున్న ఉద్దేశంలో అంతవరకు నేను మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ అసలు మతం రంగు లేదు, కులం రంగు లేదు, రాజకీయ రంగు అసలే లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? 100 రోజుల పాలన తర్వాత ఆ సమయంలో చివరికి దేవుడికి పెట్టే ప్రసాదాల్లో కూడా కల్తీ చేస్తున్నారు, జంతువులకు చెందిన అవశేషాలు, వాటికి సంబంధించిన కొవ్వు కూడా వాడుతున్నారు అని మాత్రమే చెప్పారు. అది ఏమిటి అనేది లోతుకు వెళ్ళి చెప్పాలి. తర్వాత రిపోర్ట్లు బయటకు వచ్చినాయి. ఆ రిపోర్ట్ల తర్వాత ఒకదాని ఒకటి గొలుసుకట్టుగా వార్తలు రాగానే వైసీపీ వాళ్ళు భుజాలు తడుపుకొని గుమ్మడికాయ దొంగ అంటే మేమే అన్నట్టుగా దానికి మతం రంగు పులిమారు, కులం రంగు పులిమారు, వాళ్ళ ఇష్టం వచ్చేట్టుగా విపరీతమైన వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాలకి కూటమిలో ఉన్న పార్టీలకు చెందిన నాయకులు సమాధానం చెప్తుంటే ఇదిగో మతతత్వం అనే మాట మాకు తీసుకొచ్చారు, ఇదిగో కులతత్వం రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా కులతత్వం రెచ్చగొట్ల, ఎక్కడ కూడా మతతత్వం రెచ్చగొట్ల. ఆయన ప్రసంగం అశాంతం గమనిస్తే. కానీ కొన్ని శక్తులు కావాలని ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా పనిచేసినాయి. హిందూ తత్వాన్ని, హిందూ జీవన విధానాన్ని చిత్రం చేసి ఇంకొకళ్ళ ఆధిపత్యంలోకి తీసుకువెళ్ళటం కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో చూసాము. ఆఖరికి కృష్ణానదిలో వాళ్ళకి శుద్ధి చేయడం కోసం కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతం, ఇంత మటుకు ఎక్కడ మన కృష్ణా విజయవాడలో ఆ దుర్గగుడి దగ్గర మనం ఎప్పుడు చూడాల. మతం మారడానికి, వాళ్ళని శుద్ధి చేయడానికి కూడా ఒక ప్రత్యేక స్నాన ఘాటు కూడా ఇచ్చారు గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు గణాంతరం జరిగింది. ఎక్కడైతే హైందవ ధర్మం దెబ్బతింటుందో, ఎక్కడైతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయో ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు కలగదు. అలాగే ముస్లింలకు జరిగిన గళమెత్తారు, క్రిస్టియన్లకు జరిగిన గళమెత్తారు. కానీ వీళ్ళు మత విద్వేషాలు ముందు కుల విద్వేషాలు రెచ్చగొట్టాలనుకున్నారు. దళితులకిను కాపులకి మధ్య, దళితులకిను బీసీలకి మధ్య. కానీ ఎన్నికల ముందు అవి పారలేదు. అమలాపురంలో ఒక ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ ప్రయత్నాలు సాగలేదు. ప్రజలు చాలా అప్రమత్తం వల్ల అది చాలా సమాజం బతికి పట్టగలిగింది. ఇప్పుడు మతపరమైన చిచ్చు పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఎవరికి తెలుసు? రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ అని అందరికీ తెలుసు. తెలిసి ఆయన ఎన్నుకున్నారు. జగన్ రెడ్డి క్రిస్టియన్ అని తెలుసు, ఆయన ఎన్నుకున్నారు. వాళ్ళ అమ్మగారు ఈ రోజుకి బైబిల్ పట్టుకు తిరుగుతారు. కానీ వాళ్ళ అమ్మగారు ఏ రోజున ఇంత కాంట్రవర్సీ అయ్యారా? బొట్టు పెట్టుకుంటారు, బైబిల్ పట్టు. కానీ ఈ సమాజంలో ఏ ఒక్కళ్ళన్నా ఆమెను విమర్శిస్తున్నారు ఈరోజు? ఎవరు? ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా నాన్ కాంట్రవర్షియల్గా ఉంది. కాంట్రవర్సీ చేసింది ఎవరు? ఎవరైతే హైందవ ధర్మానికి పరిరక్షకులుగా ఒక టీటీడీ ధర్మస్థానానికి ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన వాళ్ళు ఈ యొక్క హైందవ ధర్మాన్ని పాటించకుండా వేరే ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మాన్ని అక్కడ పాదుకొల్పడం కోసం జరిగిన ప్రయత్నాల్లో జరిగిన అపచారాలు, అన్న ప్రసాదాల్లో జరిగిన